Hi, this is Priya. Welcome to News 7. కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం సమపాలనలో ప్రజలకు అందుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కూటమి ప్రభుత్వం 2 నెలల పాలన పూర్తయిన సందర్భంగా కొత్తపేట మండలం ఆవిడి కండ్రిగ గ్రామాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించి ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది అని అన్నారు. పింఛన్ల పెంపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతుంది అని తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. అడిగారు ఇల్లు ఒకటి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అదే ఆ రోడ్డు చేస్తాము. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా రేపు వచ్చా ఇంకేం రావట్లేదండి. వస్తుంది. మీకు ఎవరైనా ఉన్నారా కుటుంబ సభ్యులు? ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పనికి వెళ్తున్నారా? సరే అమ్మ అయితే ఏదో క్లియర్ అవుతాయి అంటున్నారు. క్లియర్ అయిన వెంటనే మొదలు పెట్టించండి. ఇది శివాలయం విద్య వాటర్ ట్యాంక్. సరే సరే అండి. పంచాయతీ సెక్రటరీ ఎవరైనా ఉన్నారా? అదే నెక్స్ట్ ఫస్ట్ వీక్ పెట్టచ్చు. ఈ పంచాయతీ పడుతున్నారు. పంచాయతీ కట్టించి పంచాయతీలో డబ్బులు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు దగ్గర? ఇప్పుడు ఏదో రెజల్యూషన్ అయితే ఇప్పుడు ఎలా కాలువ కట్టినప్పుడు అవ్వదు కదా. కట్టుబడి ఇప్పుడు రెజల్యూషన్ పెట్టించి లోపల ఎప్పుడు కాలువ కడితే అప్పుడు కట్టేసేయండి. పంచాయతీ ఏందో అమ్మా వాటర్ ట్యాంక్ కూడా చేస్తాం. అది కొంచెం టైం పడుతుంది. డబ్బులు ఏమి రావట్లేదు. ఓకే అమ్మా బాగున్నారు కదా అందరూనే? ఏమన్నాయమ్మా? ఎక్కడ కాలనీలోనా? సరే కొంచెం కొంచెం వస్తున్నాయా? అసలు రావట్లేదండి. కొద్ది కొద్ది వచ్చింది. మొన్న దాకా వచ్చింది. వాటర్ ట్యాంక్ కట్టాలి. ట్యాంక్ కట్టిస్తాం. ఈ పక్క లేదు కదా ట్యాంక్. ఏమని ఇంకేమైనా మన ఇంట్లో పెన్షన్ పొందే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మగారికి, మా మావయ్య గారికి, అందరికి కూడా పెన్షన్లు వస్తున్నాయి. మీరు అంగన్వాడీ టీచర్, మీకు చెప్పక్కర్లేదు. మీకు కూడా డబ్బులు అందుకే అమ్మ ఇది మొన్నటి దాకా రాలేదు. ఈసారి వేశారు. ఇదివరకు తల్లికి వందనం లేదు మీకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీ మీద అభిమానంతో మీ అందరికి కూడా ఇచ్చారు. ఈసారి ఇచ్చారు అంతే కదా? ఓకే. ఈ బిల్డింగ్ అమ్మ అంగన్వాడీ భవన స్కూల్ ఎక్కడ ఉంది? సైట్ ఎక్కడ ఉంది? ట్రస్ట్ ఇన్ఛార్జ్ లేరు, బూత్ ప్రెసిడెంట్ గారు. అలాగే కదా అయ్యేదారు. ఏమైనా ఉన్నాయమ్మా చెప్పి? సరే అమ్మాయి వెళ్తే చివరికి వెళ్ళిపోతుంది వాటర్. దీని గురించి వెళ్ళట్లేదా? లేదా ఇప్పుడు వాళ్ళందరూ వాటర్ ప్రాబ్లం దానికి వెళ్తుంది. ఇది అమ్మా చూసావా? ఇది కలిపేస్తాడు వెళ్ళిపోద్దా? ఎక్కడ పుల్లూరుపేట ఇక్కడ మనం మొదలెట్టిన కాడ ఇంటికి కలెక్షన్ ఇవ్వలేదు సార్. ఇవ్వలేదండి. కలెక్షన్ అక్కడ ఇవ్వలేదండి. ఇంటికి ఇవ్వలేదా? మరి ఏం ఉపయోగం? మెయిన్ లైన్ ఇది. ఈ లైన్ ఇచ్చిన ఉపయోగం లేదు సార్. కొత్త ఇంటికి ఏం కాదు. అక్కడ కనీసం ఒకటి 2 ట్యాప్లనే ఉన్నాయా ఇప్పుడు ఇవ్వడానికి? అక్కడ ఇది కలిపితే ఆ పాత లైన్లో వాటర్ వస్తుందా పని? ఒకసారి చూసుకుని ఇది కలిపితే కనీసం దాని మీదేనా? మనకి వాటర్లు అంటే ఏముండవు. సరిపోతుందా వర్క్? సరిపోతుంది. మీ లేడీస్ ఏమైనా డాక్టర్ గ్రూపుల్లో ఉన్నారా? మరి ఏదైనా స్కీమ్ కింద పెట్టుకోపోయారా? ఇంకా మంచి సహాయం వస్తుంది. సబ్సిడీతో కూడా వస్తున్నాయి. పథకాలు ఉన్నాయి. తెలుసుకోండి సార్. పెట్టుకుంటే మీకు సపోర్ట్ వస్తుంది. ఇంకా కొత్త మిషనరీ కొత్తగా ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. వ్యాపారానికి డబ్బులు ఇవి. ఏదైనా మీ డోక్రా గ్రూప్ మహిళ అవి ఉంటాయి మీ ఇంట్లో లేడీస్, వాళ్ళ పేరు పెట్టుకోండి. దీనికి కొన్ని స్కీములు అవి ఉంటాయి. తెలుసుకోండి వాళ్ళని. ఏపీఎంని అడిగితే చెప్తారు. లేకపోతే రావులపాలెం ఎండాప్స్లో కూడా సెంటర్ పెట్టాం దీని గురించి గైడెన్స్ ఇవ్వడానికి. మహిళలు ఎవరైనా అంటే మహిళల పేరు మీద ఎక్కువ ఇస్తారు.
చిన్న చిన్న పరిశ్రమల కింద అంటే ఇది పరిశ్రమ కింద వస్తుంది మీకు. స్కీములు ఉంటాయి దీనికి సంబంధించి, టైలరింగ్ సంబంధించి. ఓకే అండి. బాగున్నావమ్మా? సార్ వచ్చాం కదా మన కార్యకర్త. జాగ్రత్త. ఓకే అండి. ఉన్నాయమ్మా చెప్పి ఇంకా సమస్యలు ఏమన్నా ఏది ఎవడుతున్నారు? వాటర్ సార్, వాటర్ నీళ్ళమ్మా. పైప్ లైన్ ఏమైనా వస్తుందా? చేయిస్తాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి కలిసి వెళ్తున్నాం. మీకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది పెన్షన్? 4,000 ప్రతి నెల 1వ తేదీకి వచ్చేస్తుందా? ఓకే. అయితే మీ మనవరాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనవరాళ్ళు చదువుకుంటున్నారు? వాళ్ళు పెద్దోళ్ళ? సరే సరే కలిసి వెళ్దాం. ఇంకేం లేవు కదా? సరే అయితే ఉన్నాయి చెప్పి. సరే అయితే మీకు మార్కులు అవి బాగా వస్తున్నాయా? వెరీ గుడ్. మన 10th క్లాస్ అందరూ పాస్ అయ్యారా మీ స్కూల్లో? ఎవరైనా ఆగిపోయారా? ముగ్గురు ఆగారా? 500 దాటిన 10th క్లాస్ మొన్న మరి వెళ్ళలేదా మీరు? మీ స్కూల్లో కూడా ఎలా చదువు చెప్తున్నారో ఏంటో కూడా మీకు ఐడియా ఉండాలి. ఎన్నో తరగతి మీరు అమ్మా? మరి 9th అన్నప్పుడు 10th మీద. హలో డియర్, ఇప్పుడు ఈ అవిడి సిమెంట్ ఉందంటున్నారు వాటర్ ట్యాంకు. ఇప్పుడు అది మన ఈ స్కీమ్లో ఉన్నాయి కదా, మనం ప్రపోజ్ చేద్దాం అనుకున్నట్లు. మళ్ళీ రామారావు అండి మళ్ళీ బొట్టేటి పిల్ల ఏదో క్లియర్ అవుతాయి అంటున్నారు. క్లియర్ అయిన వెంటనే మొదలు పెట్టించండి శివాలయం విద్య వాటర్ ట్యాంకు. సరే అండి. పంచాయతీ సెక్రటరీ ఎవరైనా ఉన్నారా? అదే నెక్స్ట్ ఫస్ట్ వీక్ పెట్టచ్చు. ఈ పంచాయతీ పడుతున్నారు, పంచాయతీ కట్టించి. పంచాయతీలో డబ్బులు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు దగ్గర? ఇప్పుడు ఏదో రెజల్యూషన్ అయితే ఇప్పుడు ఎలా కాలువ కట్టినప్పుడు అవ్వదు కదా, కట్టుబడి ఇప్పుడు రెజల్యూషన్ పెట్టించి లోపల ఎప్పుడు కాలువ కడితే అప్పుడు కట్టేసేయండి పంచాయతీ. ఏందో అమ్మా వాటర్ ట్యాంక్ కూడా చేయిస్తాను. అది కొంచెం టైం పడుతుంది, డబ్బులు ఏమి రావట్లేదు.